Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs. Forseti పొద్దులోనా మంగాలి ఎంత ముట్టుకున్నది మంగాలి ఎంత ముట్టుకున్నది మంగాలి ముదునైన కత్తులతో మంగాలి పాములల్ల ఉన్నది మంగాలి పాములల్ల ఉన్నది మంగాలి వెల్లడము రండి లాల దర్వాజ మంగళమ్మ దానికి గణేష్ గురుస్వామి వెల్లుదము రండి పిల్ల పాప చల్ల గుంచమనడానికి పొడిచెట్టి పొద్దులోనా మంగాలి ఎంత ముట్టుకున్నది మంగాలి ఎంత ముట్టుకున్నది మంగాలి Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs. శివసంతుడు ఊగుతుంటే మంగాలి సింహమూలె దులుపుతుంది మంగాలి సింహమూలె దులుపుతుంది మంగాలి మేఘపోతులను చూసి మంగాలి మస్తు ఖుషి పడుతుంది మంగాలి మస్తు ఖుషి పడుతుంది మంగాలి వెల్లుదము రండి కోనాల జాతరను చూడడానికి కొండలు గురుస్వామి వెల్లుదము రండి తల్లికి గో పిల్లలు ఇయ్యడానికి పొడిచెట్టి పొద్దులోన మంగాలి ఎంత ముద్దుకున్నది మంగాలి ఎంత ముద్దుకున్నది
Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. గల్లి గల్లి వస్తుంది మంగాలి గల్లి చూడు మురుస్తుంది మంగాలి గల్లి చూడు మురుస్తుంది మంగాలి కత్తి చేత పట్టుకొని మంగాలి కనుగుడ్లు తిప్పుతుంది మంగాలి కనుగుడ్లు తిప్పుతుంది మంగాలి వెల్లుదము రండి అమ్మకు తొట్టెలను పెట్టడానికి ఆసానిగా నన్న వెల్లుదము రండి అమ్మకు చేజేలు పుట్టడానికి గుడిసెటి పొద్దులోన మంగాలి ఎంత ముద్దుకున్నది మంగాలి ఎంత ముద్దుకున్నది మంగాలి Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. దీపాలు చూసి మంగాలి కల్లార మురిసింది మంగాలి కల్లార మురిసింది మంగాలి గుర్లన్నీ ఇరబోసి మంగాలి దారులని చూస్తుంది మంగాలి దారులని చూస్తుంది మంగాలి వెల్లుదము రండి నిమ్మకాయల దండలేయడానికి గణేష్ గురు స్వామి వెల్లుదము రండి ఆ తల్లి దివెనెలు పొందడానికి గుడి చెట్టి పొద్దులోన మంగాలి ఎంత ముద్దుకున్నది మంగాలి ఎంత ముద్దుకున్నది మంగాలి Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. ముదరాజు బాబన్న మంగాలి ముసాని సదనందు మంగాలి బిఆర్ సదనందు మంగాలి బంగ్లా రాజు యాదవ్ మంగాలి కొండలు గురుస్వామి మంగాలి బిఆర్పి రాజన్న మంగాలి సందీపు కర్దీపు ఏమనను అన్నారు వచ్చినారు తల్లి నిన్ను గొలువ కొండలు గురుస్వామి వెళ్ళదము రండి ఆ తల్లి దివెనెలు పొందడానికి గుడి చెట్టి పొద్దులోన మంగాలి ఎంత ముద్దుకున్నది మంగాలి ఎంత ముద్దుకున్నది
యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే ఇయ్యాల యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరే జోరు జోరు గూగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు గూగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల 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 ఏయ్ యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే ఇయ్యాల అర్రె యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు గూగాల జోరు వానలియాల తల్లి జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల జై జై అరెరే తెల్ల తెల్లారంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా అమ్మ ఆ గుడినంతా కడిగించి యాపాకు గట్టించి ఊదు పొగలే వేస్తామమ్మా ఏయ్ తెల్ల తెల్లారంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా అమ్మ ఆ గుడినంతా కడిగించి యాపాకు గట్టించి ఊదు పొగలే వేస్తామమ్మా అమ్మ పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ ఊరు పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల అమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను గొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా అమ్మ నా బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా ఆ కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను గొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా నా బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా ఆ బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల ఆడరారే హంసలార దరి బతుకమ్మ పూడపురాణముతో తీరల మెర్సి చెక్కల గట్టిగా బాబు మొత్తం ఇంటికాడ అందరికి గుడి దగ్గర రావాలి అందరూ పోతమ్మ తల్లికి రేణుగాపాల స్వామికి కంఠదాసమ్మ తల్లికి నవలమ్మ తల్లికి ఆ యూత్ వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి బాలవాడి ఎవరు అనదు యూత్ వాళ్ళు ఏది ఇస్తారని తీసుకోవాలి మాటలకి రేణుగాపాల స్వామికి నవలమ్మ తల్లికి గంగమ్మ తల్లికి అది సేపట్లో చీర వేలంపాట కనపడేదిలో స్టేట్మెంట్ రావాలి డైరెక్టర్ చాపలి యాదగిరి స్టేట్మెంట్ రావాలి కోత శ్రీనివాస్ స్టేట్మెంట్ రావాలి కౌన్సిల్ మేనేజర్ అందరూ రావాలి బాబు నేను మైపాల్ రెడ్డి స్టేట్మెంట్ రావాలి ఇప్పుడు మన దేవి నవరాత్రులు మన పోతమూరి దగ్గర యూత్ వాళ్ళు ఎంత వైభవంలో ఎంత సంబరంలో మంచిగా జరుపుకుంటారు 22 సంవత్సరాలు పూర్తయిపోయింది వచ్చే సంవత్సరం 22వ సంవత్సరం పోతమూరి దగ్గరికి రావాలని మనవి చేస్తున్నాను
20,000 రూపాయలు 20 బుర్రా వెంకటేష్ యాదవ్ 50,000 రూపాయలు కోస్టే కుమార్ 50,000 రూపాయలు 50 కోస్టే కుమార్ జిల్లా రామ్ యాదవ్ 55,000 రూపాయలు కోస్టే కుమార్ 60,000 రూపాయలు బుర్రా వెంకటేష్ యాదవ్ 60,000 రూపాయలు బుర్రా వెంకటేష్ యాదవ్ 60,000 రూపాయలు కోస్టే కుమార్ 70,000 రూపాయలు బుర్రా వెంకటేష్ యాదవ్ 74,000 రూపాయలు కోస్టే కుమార్ 80,000 రూపాయలు కోస్టే కుమార్ 80,000 రూపాయలు కోరుకున్న భక్తులు కోరిక తీర్చుకున్న భక్తులు ఆసక్తులు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పాల్సిన కోరుతున్నాము. కోస్టే కుమార్ 80,000 రూపాయలు కోస్టే కుమార్ 80,000 రూపాయలు మన బ్రాహ్మణపల్లి గ్రామంలో కోటమ్మ గుడి దగ్గర దేవి నవరాత్రులు పూజలు తీయ కోస్టే కుమార్ 80,000 రూపాయలు భక్తులు కోరుకున్న భక్తులు కోస్టే కుమార్ 80,000 రూపాయలు కోస్టే కుమార్ 80,000 రూపాయలు భక్తులు చెప్పాల్సిన కోరుతున్నాము. కోరుకున్న భక్తులు కోరిక తీసుకున్న భక్తులు ఎవరైనా సరే చెప్పాల్సిన కోరుతున్నాము. బుర్రా వెంకటేష్ యాదవ్ 21,000 రూపాయలు 81,000 బుర్రా వెంకటేష్ యాదవ్ మన బ్రాహ్మణపల్లి దుర్గాదేవి తీరే 9 రోజులు పూజలు తీరే బుర్రా వెంకటేష్ యాదవ్ 21,000 రూపాయలు బాబు ఒకసారి డీజే స్టార్ట్ ఒకసారి కోరుకున్న భక్తులు కోరిక తీసుకున్న భక్తులు 3 సార్లు తీసుకోవడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా చెప్పాలంటే చెప్పాల్సిన 3 సార్లు తీసుకోవడం జరుగుతుంది. బుర్రా వెంకటేష్ యాదవ్ 81,000 ఒకటోసారి కోరుకున్న భక్తులు కోరిక తీసుకున్న భక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాము. బుర్రా వెంకటేష్ యాదవ్ 21,000 రూపాయలు రెండోసారి చెప్పాలని మన గ్రామంలో నవరాత్రులు పూజలు తీరా బాబు అంటే చెప్పాల్సిన కోరుతున్నాను ఇప్పటి జరుగుతుంది. తొందరగా వెంకటేష్ యాదవ్ 21,000 రూపాయలు రెండోసారి గ్రామంలో కోటమ్మ దగ్గర దేవి నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి చీరే బుర్రా వెంకటేష్ యాదవ్ 21,000 రూపాయలు మూడోసారి బుర్రా వెంకటేష్ యాదవ్
అనేది తక్కువైపోతున్నాం. దానికి యువతను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే మీరు దాని మీద శ్రద్ధ పెట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది వెరీ కొంచెం చిన్న ఆపురాది పట్టాకు రాకుండా మన ఇప్పుడు మన యాదవ్ దుర్గాదేవి 81,000 కైలాసం చేసుకుని వారిని ఏడు మైపాలెడ్డి మాజీ సర్పంచ్ ఏడు మైపాలెడ్డి సన్మాన దేవతలకు వచ్చినాము. కమిటీ వాళ్ళందరూ సార్ ఒక్క సెకండ్ సార్ వెయిట్ అని రెడీ అందరూ చూడాలి ఓకే రైట్ సోను మల్లేశ్వర కౌన్సిలర్ సన్మానం చేయాలి. అదేవిధంగా ఈ సభ్యులకు రావాలి. వారిని సన్మానం చేసేందుకు మరియు సంపదీశ్వర రెడ్డి, కొంత వెంకటరెడ్డి జాని, అదేవిధంగా సిఎస్ రణశివుడు లైన్ ఉండాలి. సిఎస్ రణశివుడు వాట్సాప్లో పెట్టినా నేను చూడలే. తర్వాత లైన్ ఉండాలి. భీష్మాచారి కూడా లైన్ ఉండాలి. పెట్టినామమ్మా భీష్మాచారికి కోలు శ్రీనివాస్ చేతికి రావాలి. చేపల ఆలగిరి అన్నా ఇక్కడ చూడండి రైట్ అన్న రాజేష్ సారి, అదేవిధంగా నరేష్ సారి కూడా చేతికి రావాలి. వారిని బుర్ర పుచ్చపతి మాజీ సర్పంచ్ కూడా సన్మానం చేయబోతున్నాం. ఒక నిమిషం ఆవును సతీష్ గారు స్టేజ్కి రావాలి. వారిని ఎల్లేడి దంపాలని సన్మానంగా కోరుతున్నాము. వరద సతీష్ గారు లేనందుకు వరద కృష్ణ రవీంద్ర గారు సన్మానం చేయాలి. 7,500 ఒక నిమిషం ఆగు దాన్ని. రైట్ అన్న నల్లారెడ్డి స్టేజ్కి రావాలి. కొత్త మల్సన్ రెడ్డి స్టేజ్కి రావాలి. కొత్త మల్సన్ రెడ్డి, ఎల్లిరెడ్డి కృష్ణారెడ్డి, ఓకేనా ఈసారి సుధీర్ రెడ్డి, ఫోటో రాదు. ఆగ్లా సుధీర్ సన్మానం చేయాలి. ఆగ్లా సుధీర్ సుధీర్ సన్మానం చేయాలి. అదేవిధంగా సమరెడ్డి మహేందర్ రెడ్డి స్టేజ్కి రావాలి. సమరెడ్డి మహేందర్ రెడ్డి స్టేజ్కి రావాలి. వారిని ఆకుల ప్రశాంత్ సన్మానం చేయాల్సిన కోరుతున్నాము. ఆకుల ప్రశాంత్ స్టేజ్కి రావాలి. కాకా రైట్ చెంది ఆలోచిస్తా. వారిని బొర్ర వెంకయ్య యాదవ్ స్టేజ్కి రావాలి. బొర్ర వెంకయ్య యాదవ్ త్యాగసుభాష్ రెడ్డి, వారిని జిల్లా శివ స్టేజ్కి రావాలి. కౌన్సిల్ సేవలు సన్మానం చేయాలి. వారిని ప్రమోద్ యాదవ్ సన్మానం చేయాలి. ప్రమోద్ యాదవ్
తోలుసిరిసేల్లి ప్రమోద్ యాదవ్. రమేష్ గారు. అదేవిధంగా సొంతం జగ్గారెడ్డి స్టేజీకి రావాలి. సొంతం జగ్గారెడ్డి ఆర్టీసీ డ్రైవర్ సొంతం జగ్గారెడ్డి స్టేజీకి రావాలి. వాళ్ళు లేకుంటే వాళ్ళ కుమారుడు వస్తుంది స్టేజీకి రావాలి. నక్కలపల్లి శ్రీశైలం కూడా స్టేజీకి రావాలి. సన్నా వీరప్ప నక్కలపల్లి శ్రీశైలం వారి కొత్త యాదరెడ్డి స్టేజీకి రావాలి. కొత్త యాదరెడ్డి బి వెంకటేష్ యాదవ్ అన్న అట్లా తిరగాల అన్న. మాజీ సర్పంచ్ వారిని సిఎస్ రమేష్ గౌడ్. రమేష్ అన్న సన్మానం చేయాలి. పేరు మైపాలండి మాజీ సర్పంచ్. అదేవిధంగా వారిని రాజేష్ గారు చేయాలి. రాజేష్ సన్మానం చేయాలి. కొంత వెంకటరెడ్డి జాని వారిని ఆకల బాలర్ సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. ఆకల బాలర్ కొంత వెంకటరెడ్డి స్టేజీకి రావాలి. అదేవిధంగా అనేక చూడనా కోటు శ్రీనివాస్. అదేవిధంగా కోటు శ్రీనివాస్ యాదగిరి చిన్న యాదగిరి స్టేజీకి రావాలి. యాదగిరి మామ వారిని బి వెంకటేష్ యాదవ్ సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. బి వెంకటేష్ యాదవ్. మాజీ సర్పంచ్ గొర్రె విశ్వపతి యాదవ్ స్టేజీకి రావాలి. వారిని విశ్వచారి సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. విశ్వచారి కదా ఎల్లిరెడ్డి దంపాలరెడ్డి మాజీ ఎంపీటీస్ స్టేజీకి రావాలి. ఎల్లిరెడ్డి దంపాలరెడ్డి. ఇప్పుడు మన రామనాథుడిని కాల్చడం ఉంటుంది. అందరూ రామనాథుడిని కాల్చినాక అందరూ ఇంటికి వెళ్ళాలి. ఇప్పించేటువంటి దాత మాజీ సర్పంచ్ ఏను మైపాలరెడ్డి. మంచి గిరాకీ అయినట్టుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకో నా వంతు ధర్మంగా నాకు చెప్పాలనిపించింది. అప్పటి నుంచి మైక్ కోసం ఎదురు చూస్తా ఉన్నా. అది ఇప్పుడు దొరికింది నాకు. అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ఇక్కడ ఉన్న అందరికీ కానీ ఒక పిలుపునివ్వడమే అనుకోండి, లేకపోతే నా వంతు ధర్మంగా చెప్పడమే కానీ రోజు రోజుకు మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. అందరము ఎన్ని 9 రోజులు వినాయక చవితి అప్పుడు నిష్ఠగా పూజలు చేస్తున్నాం. తిరుపతి పోతున్నాం, భద్రాచలం పోతున్నాం, లేదంటే దుర్గాగుడికి పోతున్నాం, ఎక్కడెక్కడ పోతున్నాం. ప్రతిదానికి భక్తులుగా మాత్రం మనల్ని తీసి మించిన ఎవరు లేరు. కానీ మనల్ని మనం హిందువులుగా మాత్రం మర్చిపోతున్నాం. అదొక్కటి అందరి ముఖ్యంగా యువతకి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కొన్నిసార్లు చూస్తుంటే కొన్ని బయట మన పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లోకి చాలా మంది బయట పోయినారు. వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ జరుగుతున్నటువంటి ఒకసారి వాళ్ళు అందరి తల్లిదండ్రులకు చెప్తానే ఉంటుంటారు అనుకుంటా. నేను కూడా మన జాతి మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం కానీ లేదనుకుంటే ఒక రకమైన హిపోక్రసీ అంటే ఒక చిన్న చూపు చూసేటువంటి విధానం కానీ దానిని మనం మార్చాలంటే మన తానికంచి మనం అందరి మధ్యలో ఉంటే ఇక్కడ పార్టీలు కానీ ఇతరత్ర కానీ దేనికి సంబంధం లేదు. మనం ఇంకొక మతం వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ కించపరిచేది లేదు. మనల్ని మనం గౌరవంగా చెప్పుకుందాం. మనల్ని మనం నేను హిందువులని చెప్పుకునేటువంటి ఒక పరిస్థితికి ముఖ్యంగా యూత్లో నేను ఆ చైతన్యం రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ చాలా ఉన్నది, ఇంకా కూడా రావాలనేది నేను కోరుకుంటున్నా. మనం పాత బస్సు మరి అందరం పచ్చగా తీసుకొని మనం విరాళ మండి బయటోళ్ళం. ఆ విరాళ మండి దాటి బయటికి రావాలంటే ఎంత భయంగా వచ్చేటోళ్ళమో మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ తుర్కోల గొప్ప తుర్కోలు ఏమన్నట్టు వాడు అమ్మ నా కూతురు మాట్లాడినా మన తలకాచింది. అలా నేను కూడా ఉన్నా, నేను కూడా మందికి పోయిన కొన్నిసార్లు ఏదో ఒక నెల 2 నెలలు అమ్మ నా కూతురు మాట్లాడిన అంటే మన దగ్గర ఉండి కూడా మనం అంతటువంటి భయానకమైన పరిస్థితి. దాన్ని మనకు
ఒక 50 ఏళ్ళే కానీ 70 ఏళ్ళు అనుకుంటా అటు ఇటుగా. అప్పటి నుంచి భరిస్తూ రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చినాం. ఇప్పుడైనా మన పిల్లలకు మనము చైతన్యమై మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం బాగా ఉంది. మీకు అందరికీ కూడా తెలిసి ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళే. మన జాతి మీద జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని మనకు జరిగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనముగా దానికి ఇక్కడ ఉన్న పిల్లలు యూత్ ఏదన్నా చేస్తే నా వంతు సహకారంగా నేను కోఆపరేషన్ చేయడానికి నేను ముందుకు వస్తాను. ఇక్కడ ఈ యొక్క గుడి కట్టుకున్నందుకు మనం ఈ రోజు ఇంతమంది నిదైనాము. దానికి ఉడతాభక్తిగా నా సహాయాన్ని ఈ రోజు కూడా ఇక్కడ ఎవరైనా యువత ముందుకు వచ్చి మనం ఇక్కడ సొంతంగా ఎవరైనా చేసుకునేది లేదు. ఏదైనా దానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి నేను ఇక్కడ ఈ పోచమ్మ గుడి యూతే కానీ అక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్న యూతే కానీ లేదు బ్రాహ్మణ పిల్లలు చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ ముందుకు వస్తే దానికి ఒక అంకురార్పణ చేద్దాము. ఈ వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నా. హిందువుల పిల్లలకు కానీ ఏదైనా వెనుకబడ్డటువంటి పిల్లలకు ఎవరికైనా ఫైనాన్షియల్గా చేయూతనివ్వడం కానీ ఇంకే రకంగా ఇబ్బందులలో ఉంటే దానికి మనం కోఆపరేషన్ చేయడం కానీ దానికి నేను ముందుకు వస్తున్నా. దానికి ఇక్కడ ఉన్నటువంటి యువత మీరు ఆలోచన చేసి ఈ 1 రోజు 2 రోజులు కాదు మళ్ళా సంవత్సరం ఈ దుర్గా ఈ నవరాత్రుల పూజల కల్లా దానికి ఒక రూపురేఖలు తీసుకొద్దామని దానికి నా వంతు ప్రయత్నంగా నేను ఎల్లవేళ నేను ముందుంటానని చెప్పుకుంటూ మీ అందరి తరఫున ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు కానీ ఒకసారి మాత్రం అందరూ ఆలోచన చేయండి. మనం హిందువులుగా గర్వపడాలి. మన సంస్కృతి కానీ మన దేశాల్లో కొనియాడుతున్న మన సంస్కృతి కానీ మనం చెప్పుకోవడానికి మనమే చిన్నతనంగా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు నిన్నగాక మొన్న ఇది చెప్పడానికి భాగమో కాదో కానీ కాశ్మీర్లో ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్నటువంటిది ఏ ఒక్క ముస్లిం కూడా హిందూకు సంబంధించిన కూడా గెలవలే. అక్కడ హిందువులు ఉన్న దగ్గర హిందువులు గెలిచింది. కానీ మన దగ్గర మాత్రం ఇది ఇక పంచకుట్ల వ్యవహారం అనేది ఉంది కదా, ఆ రకంగా నాది కులమని నాది అదని రకరకాలుగా మనం ముందు హిందువులం, తరువాత రకరకాల కులాలు. ఈగ నాకు కొన్ని మీరు కూడా యువత ముందుకు రండి. అదో కులం ఇదని ఇక్కడ అవన్నీ చెయ్యమాకండి. చిన్న ఊరు మనది, చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం ఇంతకుముందు వరకు. అలాంటివి అందరికీ ఊరు మొత్తానికి పిలుపునిస్తున్నాం. ఎవరి వరకు వాళ్ళు చేసుకోండి, అంతవరకే బాగుంటుంది. కానీ మేము ఆడిపోము, మీరు ఈడికి రాకండి ఇలాంటిది కొంచెం అందరికి పేరు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఆ యొక్క వాతావరణం తీసుకురాకండి. వెనుకటికి చాలా ఇబ్బందులు పడ్డాం. విభజించి పాలించు అనేటువంటి వాతావరణంతో ఇప్పుడు ఆ వాతావరణం తీసుకురాకండి. మనల్ని మనం గౌరవించుకుందాం, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై భవానీ, వీర శివాజీ అనండి, జై భవానీ. గట్టిగా యూత్ అమ్మ దద్ద తిరిగిపోవాలి. జై భవానీ, వీర శివాజీ అనండి, జై భవానీ. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ మాతా కీ. ప్రవీణ్ గారు ఢిల్లీకి రావాలి. వెంకటేశ్వర యాదవ్ ఈ సంవత్సరం తీర కైలాసం చేస్తున్నటువంటి దాత 81,000 బొర్ర వెంకటేశ్వర యాదవ్ కట్టడం జరుగుతుంది. భక్తులు అందరూ ఆ కార్యక్రమం అయిపోయినాకనే పోవాలి ఇంటికెళ్ళి. మహేశ్వరం పెట్టండి దాత నేను భయపడండి. నీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ, నా మనసు లాగుతున్నది, భక్తి నాలో పెరుగుతున్నది, భవాని నీ వైపు దారి చూపుతున్నది. నీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ, నా మనసు లాగుతున్నది, భక్తి నాలో పెరుగుతున్నది, భవాని నీ వైపు దారి చూపుతున్నది. మనసున్న మా తల్లి శ్రీ దుర్గా భవానమ్మ, మనసున్న మా తల్లి శ్రీ దుర్గా భవానమ్మ, మహిళనా నీకు సాటి లేరమ్మ దుర్గమ్మ, శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మ, బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము సల్లగ చూడాలమ్మా.
తలుచుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ అమ్మా నీ నామాన్ని మది నిండా తలుచుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ పాదారక్షలు వీడి కాలినడకనొస్తాము కరుణతోని మమ్ములను నీ చెంతకు చేర్చుకోవ శ్రీదేవి రూపిణివమ్మా దుర్గమ్మ సిరులిచ్చే దేవతవమ్మా బెజవాడ వాసినివమ్మా దుర్గమ్మ మము సల్లగా చూడాలమ్మా నీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసు లాగుతున్నది భక్తి నాలో పెరుగుతున్నది భవానీ నీ వైపు దారి చూపుతున్నది ఎరుపు వస్త్రాలు మేము ధరించి భక్తులము భక్తి శ్రద్ధలతోని నీ పూజ చేసినము భక్తి శ్రద్ధలతోని నీ పూజ చేసినము ఎరుపు వస్త్రాలు మేము ధరించి భక్తులము భక్తి శ్రద్ధలతోని నీ పూజ చేసినము భక్తి శ్రద్ధలతోని నీ పూజ చేసినము భవబంధాలు వీడి నీ నిష్టతో ఉంటాము భక్తుల వరదాయిని మమ్ముల పాలించమ్మా శ్రీదేవి రూపిణివమ్మా దుర్గమ్మ సిరులిచ్చే దేవతవమ్మా బెజవాడ వాసినివమ్మా దుర్గమ్మ మము సల్లగా చూడాలమ్మా నీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసు లాగుతున్నది భక్తి నాలో పెరుగుతున్నది భవానీ నీ వైపు దారి చూపుతున్నది నీ మెడలో నా ఉన్న దండలోని దారమది ఏ జన్మలో పుణ్యం చేసుకున్నదో తల్లి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నదో తల్లి నీ మెడలో నా ఉన్న దండలోని దారమది ఏ జన్మ నీ
from Old City.